వన్డే వరల్డ్ కప్ కోసం టీమిండియా ఇప్పటి నుంచే ప్రణాళికలు ప్రారంభించింది. 1-2 స్థానాలు తప్పితే దాదాపు ప్లేయింగ్ 11 ఖరారైంది. మరో 2 ఏళ్ల తర్వాత జరగబోయే ఈ వన్డే వరల్డ్ కప్లో టీమిండియా టాప్ 4 ఆటగాళ్లు ఎవరో అశ్విన్ తన ప్రిడిక్షన్ తెలిపాడు. 2027 వరల్డ్ కప్కు ఇండియా సౌత్ ఆఫ్రికా వెళ్తుంది. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ జట్టులోకి తిరిగి వస్తాడు. అతడు చాలా క్వాలిటీ ప్లేయర్. 4వ స్థానంలో ఆడడానికి అర్హుడు. టాప్ ఆర్డర్లో రోహిత్ కోహ్లీతో పాటు రుతురాజ్ గైక్వాడ్ ఖచ్చితంగా ఉండాలి. ఓపెనర్లు ఎవరో తనకు తెలియదన్నాడు. ఇక తన అభిప్రాయం ప్రకారం కోహ్లీ, రోహిత్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని సూచించాడు. కోహ్లీ ఎందుకు ఇన్నింగ్స్ ఓపెన్ చేయకూడదని టీ20 క్రికెట్లో విరాట్ ఓపెనర్గా రావడం చూశామని చెప్పుకొచ్చాడు. ఇకపోతే గైక్వాడ్ 3వ స్థానంలో, శ్రేయస్ అయ్యర్ 4వ స్థానంలో బ్యాటింగ్ చేయాలని అశ్విన్ అన్నారు. ఈ సందర్భంగా గైక్వాడ్ బ్యాటింగ్పై అశ్విన్ ప్రశంసలు కురిపించారు. గైక్వాడ్ దగ్గర చాలా షాట్స్ ఉన్నాయని, అతను ఫేస్ బౌలింగ్ బాగా ఆడతాడని, స్పిన్నర్లపై ఆధిపత్యం చూపిస్తాడని, చాలా తెలివిగా ఆడతాడని చెప్పాడు. వన్డేల్లో 4వ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి శ్రేయస్ అయ్యర్ నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నాడు. శ్రేయస్ తిరిగి వచ్చినప్పుడు కూడా రుతురాజ్కు ప్లేయింగ్ 11లో ప్లేస్ ఉండాలన్నాడు. టీమిండియా తరపున భవిష్యత్తులో ఎక్కువ కాలం ఆడగలిగే ప్లేయర్లలో అతను ఒకడని ఈ దిగ్గజ స్పిన్నర్ చెప్పుకొచ్చాడు. అయితే 2027 వరల్డ్ కప్లో అశ్విన్ టాప్ 4లో ప్రస్తుత టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్కు ఛాన్స్ ఇవ్వకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇప్పుడు ఇదే క్రికెట్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.